తమ్మినేని సీతారాం విషయంలోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు అక్కడ ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభలో మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడినా సరే అది బీజేపీ వాళ్ళైనా లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి గోండా ఉమాయిని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే జాతిని ఉద్ధరించాలనో లేకపోతే ఇంకోటి కాదని రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రధానంగా మా కులానికి ప్రాధాన్యత లేదు లేదా కులానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మాకు ప్రాధాన్యత ఇవ్వండి. మేము ఈ సామాజిక వర్గాన్ని రిప్రజెంటేటివ్ మా సంగతి ఏంటంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి వాళ్ళు మాట్లాడరు, జాతి గురించి మాట్లాడరు, కులం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం. సోమవీర్రాజు మాట్లాడినా కూడా ఉద్దేశం అదే. సోమవీర్రాజు ఆయన బీజేపీలో ఉండి లేదా కూటమిలో ప్రాధాన్యత లేకో బీజేపీలో ప్రాధాన్యత లేకో మాట్లాడేటువంటి మాటలు మంత్రి పదవి కోసం మాట్లాడేటువంటి మాటల కింద చూడాలి. రెండో తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూస్తే ఇంత నిస్సిగ్గుగా తప్పులను సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం అనేటువంటిది రాజకీయ పార్టీకి కరెక్ట్ కాదండి. ఎందుకు అనంటే ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని వెల్లడించారు. ఒక బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్టు చూపించి వాళ్ళ కూతురు కింద ఒడిశాలను తీసుకొచ్చి ఆధార్ కార్డుని మొత్తము మార్పిచ్చేసి ఇవన్నీ చేసి ఇంత కుంభకోణం చేసి భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు స్పీకర్ అనేటువంటి పదవిని ఉపయోగించుకొని ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ కొడుకు నీ భార్య ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తే తప్పును తప్పు అనేటువంటి వ్యవహారం ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు ఉండదో ఆ రాజకీయ పార్టీలు వీటిని ప్రజలందరూ గమనిస్తారండి. ఇప్పుడు తమ్మినేని సీతారాం చేసినటువంటిది ఈ రోజున పోలీసులు వెల్లడించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా తీవ్రమైనటువంటి నేరం. ఎందుకు పారిపోయాడు? కారణం ఏంది? నిలబడేదని చేసుకుని ఏం చేస్తాడు? పారిపోయి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తే బెయిల్ ఎలాగూ రాదు. ఆయన తిరిగినంత కాలం తిరిగినా హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందస్తు బెయిల్ రాదు. ఈ కేసులో అయితే నాకు తెలిసి ఏం చేస్తారు? 4 రోజుల తర్వాతనే అరెస్ట్ అవ్వాల్సిందే. కనీసంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి కనీసం తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు బయటపడ్డ తర్వాత అన్న వెళ్ళి ఎస్ నేను ఫేస్ చేస్తాను, నేను చేయలేదని కనీసంగా బయటకు చెప్పేటువంటి ధైర్యం కూడా లేనటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం. ఏంటిది? సిగ్గుమాలినటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కింద నేను చెప్తాను. ఖచ్చితంగా నేను మిగతా విషయాలు కూడా మాట్లాడతాను. బొల్లా బ్రహ్మనాయుడు మొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే అతను హైదరాబాద్ లో వెళ్లి భూ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. అతని మీద క్రిమినల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్తారు. మీ తప్పులు చేయండి, కుంభకోణాలు చేయండి, ఏమైనా చేయండి, మీరు మా పార్టీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. ఏంటండి సిగ్గుమాలిన రాజకీయాలు? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలు, వీళ్ళు విధమైన కేసులు వచ్చాయి కాబట్టి దొంగలు. అసలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయండి విజయవాడకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి విషయాలు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మీద భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఎన్ని ఆరోపణలు వచ్చాయండి. ఆ రోజున మరి అధికారం పోగానే తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు విజయసాయి రెడ్డి అదే అన్నారు, ఇది అన్నారు, వాళ్ళ కూతురు అన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డి వీళ్ళకి మిత్రుడయ్యాడు. అంటే వీళ్ళు తప్పులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉంటే చలామణి చేసుకోవచ్చు అనేటువంటిది. ఇందాక అరుణ గారు ఒక ప్రస్తావన కూడా చేశారు కాబట్టి నేను ఆవిడకి గుర్తు చేస్తున్నాను. పాలేని శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే అప్పుడు కలెక్టర్ ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు ఆయన హత్తై వాళ్ళ అధిష్టానం మీద తిరుగుబాటు చేశాడండి. కారణం ఏంటో తెలుసా? ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సపోర్ట్ చేయటం లేదనేటువంటి అంశం మీద. ఎందుకు? ఆయన అన్ని కుంభకోణాలు చేశాడు కాబట్టి కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు. అందుకని ఆయన మంత్రి పదవి పోయింది, అధిష్టానంతో గొడవ వచ్చి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున డిమాండ్ చేసినటువంటి ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి భూ కుంభకోణాలు ఎన్నిటి మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు కామయ్యారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏకంగా అతను చేర్పించుకొని అలాంటి గొప్ప నాయకుడు లేడు అనేటువంటి విధంగా ఈ రోజు ఓకే కృష్ణ ఆయన చేసినటువంటి తప్పులు. ఓకే 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 సురేష్ ఏంటి
సార్ కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని మేము